చెప్పకుండా నీకు ఎవరు మాది మేము చెప్పకుండా నీకేమో మా ఇష్టమా చెప్తాం ఇండియాలో చెప్పేది చెప్తాం అంతే. ఇండియా కదా ఇండియా ఏం చేస్తావు భారత్ మాతకు జయను ఏం చేస్తావు భారత్ మాతకు జయను భారత్ మాతకు జయను. వీళ్ళు పుస్తకాలు ఇచ్చి మత మార్పిడి చేస్తారట. ఇది వాళ్ళకి దేశం ఇచ్చిన హక్కట. కానీ పందులు భారత్ మాతకి జై అనమంటే అనవట. వీళ్ళని తరమాలా వద్దా ఈ దేశం నుంచి? పైగా పోరగాళ్ళని కొడతాను బెదిరిస్తాడు. వాళ్ళు ఏం తగ్గలే. వీళ్ళని ఏం చేయాలి? భారత్ మాతాకి జై అని చెప్పలేని ప్రతి నీచుణ్ణి దేశ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందా లేదా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ మళ్ళీ చెప్తున్నా తమ్ముళ్ళు, మీరు చాలా మందికి ఆదర్శం. నిజంగా సెల్యూట్. మతం కాదు దేశం గొప్పది. నువ్వు మతాన్ని ప్రచారం చేస్తున్నావు, నేను దేశ గొప్పతనాన్ని చెప్తున్నాను. ఫస్ట్ భారత్ మాతాకి జై అని అడగమని చెప్పారు. చూసిండ్రా? ఎవరయ్యా చెప్పేది? పక్క దేశాల జంజీలతో పోల్చి భారత జంజీలు కూడా అలానేనని. అలా కాదు. భారత జంజీలు దేశం కోసం, ధర్మం కోసం అడుగులు ముందుకు వేయడంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా మారిపోయారు అని మరొక్కసారి ప్రూవ్ చేశారు. మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు.